హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మామ్స్ కిచెన్. ఈరోజు మన రెసిపీ స్వీట్ కార్న్ వడ. ఈ స్వీట్ కార్న్ వడ చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా ఉంటుంది. అప్పటికప్పుడు చాలా సింపుల్గా, ఈజీగా చేసుకోవచ్చు. స్వీట్ కార్న్లో అత్యధికంగా ఫైబర్ ఉంటుంది కాబట్టి మన జీర్ణక్రియకి చాలా మంచిది. ఇప్పుడు స్వీట్ కార్న్ వడ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్వీట్ కార్న్ని తీసుకొని ఒలిచి ఇలా పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఒక మిక్సీ బౌల్ తీసుకొని అందులో స్వీట్ కార్న్ వేసి బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని బౌల్లోకి తీసుకుందాం. అలాగే మిగిలిన స్వీట్ కార్న్ కూడా బరకగా గ్రైండ్ చేసుకొని మొత్తం బౌల్లోకి తీసుకుందాము. చూడండి, అలా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 కప్పు కట్ చేసుకున్న ఆనియను, 2-3 పచ్చిమిర్చి తరుగు, కొంచెం అల్లం తరుగు, కట్ చేసుకున్న కరివేపాకు, కట్ చేసుకున్న కొత్తిమీర తరుగు, 1/2 చెంచా మిరియాల పొడి, 1 చెంచా సాల్ట్, 1/2 చెంచా పసుపు మీకు ఇష్టమైతే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. అలాగే 2 స్పూన్స్ బియ్యం పిండి, 2 స్పూన్స్ శనగపిండి వేసి నీళ్లు కలపకుండా పిండిని స్లోగా కలుపుకోండి. స్వీట్ కార్న్లో ఉండే వాటర్ అనేది సరిపోతుంది. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం లూజ్గా అనిపిస్తే ఇంకో 2 స్పూన్స్ రైస్ ఫ్లోర్ వేసుకోండి. పిండిని ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చూడండి, బైండింగ్ అనేది ఇలా ఉండాలి. కొంచెం పిండి తీసుకొని వడ షేప్లో ఒత్తుకుంటే పర్ఫెక్ట్గా రావాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఆయిల్ పెట్టి బాగా కాగాక మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వడలు ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఇలా అన్ని వడలు వేసుకొని కాల్చుకోవాలి. హై ఫ్లేమ్లో ఫ్రై చేస్తే లోపల పిండి అనేది ఉడకదు, పచ్చిగా ఉంటుంది. కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి స్లోగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒకవైపు కాలాక ఇంకో వైపు కూడా టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకుందాము. ఇలా అన్ని ప్లేట్లోకి తీసుకున్న తర్వాత మిగిలిన పిండి కూడా వడలు వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాము. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని అవి కూడా ప్లేట్లోకి తీసుకుందాము. చూడండి, ఎంత క్రిస్పీగా, ఎంత బాగున్నాయో. ఇవి ఇలాగే తినేయచ్చు, ఏ చట్నీ కూడా అవసరం లేదు. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఈవినింగ్ స్నాక్స్గా పిల్లలకి ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. క్రిస్పీగా, టేస్టీగా ఉండే స్వీట్ కార్న్ వడ చూశారు కదా. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో ఒక చిన్న కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.